శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? జూన్ 6 అమావాస్య, పంచగ్రహ కూటమి. తెలుసు కదండి మీకు. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కూడా ఒకే రాశిలో కలిసిపోవడం. అంటే 5 గ్రహాలు మనకు గమనించినట్టయితే వికారీ నామ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో షష్ఠగ్రహ కూటమి వచ్చింది. అప్పుడు ఇది పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమిలో ఏమేమి ఉన్నాయండి? గురుడు ఉన్నాడు. ఆల్రెడీ గురుడు వృషభ రాశిలోకి మొన్న మే 1వ తారీఖున వచ్చాడు. ఇది 2024. ఇక రవి, సూర్యుడు ఏమున్నది 30 రోజులకు ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటాడు. శుక్రుడు కూడా 30 రోజులు, బుధుడు 30 రోజులే. ఈ 4 గ్రహాలకు తోడుగా 2.5 రోజులు ఉండిపోదామని వృషభ రాశిలోకి చంద్రుడు అడుగుపెట్టాడు. చంద్రుడు అడుగుపెట్టినప్పుడు 5 గ్రహాలు ఒక కూటమిగా ఏర్పడినాయి. అంటే ఒకటే చూడండి, ఒక ఫంక్షన్ చేస్తుంటే ఒక 10 మంది వస్తే ఆ ఫంక్షన్ ఆ ఇంట్లో కళ వేరు ఉంటుంది. ఏమండి, మనం ఒక ఫంక్షను దూర బంధువులందరినీ పిలుచుకున్నాం. అక్కడ అందరూ కూడా ఇంట్లో సందడి, పూలు తోరణాలు కడుతున్నాం, పెళ్లి వాయిద్యాలు వినబడుతుంటాయి, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు, టీ తాగేవాళ్ళు టీ తాగుతుంటారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, పాడుకునేవాళ్ళు పాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? జనాలు ఒక చోటికి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. మన ఇంట్లో మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో దేశ విదేశాలలో ఉన్నవారు, మనకు పూర్వ మిత్రులు అందరూ కూడా సమ్మేళనం చేసుకుంటూ ఒక దగ్గరకు వస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఎలా ఉన్నావు, ఏంటి 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 అని కుశల ప్రశ్నలు వేస్తుంటా. అంటే దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఉంటుంది, రెండోది నెగిటివ్ ఉంటుంది. అదే శత్రువులందరినీ కూడా ఒక్కసారి ఒక కూటమిగా ఏర్పాటు చేసి వదిలేసామనుకోండి, ఏమవుతుంది? ఆ రూమ్లో వేస్తే ఏమవుతుంది? అందరూ ఒకరంటే ఒకరు పడక కొట్టుకొని చేస్తారు. అంటే మనకు పాజిటివ్ గ్రహ కూటములు ఉంటాయి, నెగిటివ్ గ్రహ కూటములు ఉంటాయి. సో మనకు వికారీ నామ సంవత్సరంలో వచ్చినటువంటి షష్ఠగ్రహ కూటమి చాలా డేంజర్ అండి. వికారీ నామ సంవత్సరంలో వచ్చినటువంటి షష్ఠగ్రహ కూటమిలో రవి, బుధ, చంద్ర, గురు, కేతువులు ఉన్నారు. 5 గ్రహాలు ఇవి. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే గురువు ఉన్నాడు. కానీ ఇక్కడ ధనస్సు రాశిలో కలిసినాయి. ఈ గ్రహాలన్నీ కూడా ధనస్సు రాశిలో కూటమిగా ఏర్పడినాయి. ఆ కూటమిగా ఏర్పడిన టైంలో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రవి, బుధుడు మరియు చంద్ర, గురు, కేతువులు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పంచగ్రహ కూటమికి ఇంకొకటి ఏంటంటే శనీశ్వరుడు ఈ ధనస్సు రాశిలో ఉన్నాడు అప్పుడు. అవునండి, శనీశ్వరుడు కూడా. అయితే ఇక్కడ మనం గమనించండి, శని భగవానుడు, శనికి ఉచ్చరాశి ఏంటి? తులారాశి. అర్థమైంది కదండి. శనీశ్వరుడికి ఉచ్చరాశి ఏంటిది? తులారాశి. నీచరాశి మేషరాశి. అంటే శనీశ్వరుడు తులారాశిలో ఉంటే శక్తివంతుడు అవుతాడు. అదేవిధంగా మేషరాశిలోకి వస్తే నీచపడిపోతాడు. అందులో భాగంగా మనకు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ధనస్సు రాశిలో మనకు 2019లో వికారీనామ సంవత్సరం అప్పుడు మనకు కోవిడ్ అనేది కూడా స్టార్ట్ అయ్యి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు తెలిసి. అధికారికంగా కొంతమంది అయితే అధికారికంగా ఎంతోమంది చనిపోయారు 2010. అందుకే నేను ముందే చెప్పాను, ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి అనేది కూడా చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. అది ధనుసు రాశిలో ఏర్పడడం అనేది కూడా చాలా డేంజర్ అండి. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది నష్టపోయారు, ఎన్నో వ్యాపారాలు దివాలా తీసినాయి. మొత్తం టోటల్గా కొలాప్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వ్యాపారాలు నడవక ప్రాణాలు కోల్పోయి అసలు ప్రపంచ చరిత్రలో ఇది ఒక మొదటి ఘట్టంగా చెప్తున్నారు మనకు ఈ షష్ఠగ్రహ కూటమి. అదేవిధంగా ఇక్కడ మనకు పంచగ్రహ కూటమి అనేది కూడా జూన్ 5వ తారీఖులో వస్తుంది. జూన్ 5, 2024 6వ తారీఖున అమావాస్య. ఇక్కడ పంచగ్రహాలు కూడా అమావాస్య రోజు కూటమిగా ఏర్పడి శక్తివంతం అయిపోయాయి. అది ఇక్కడ మెయిన్గా జరిగేటువంటి యోగం ఏంటంటే ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా చక్కగా పంచగ్రహ కూటమి రోజు పరమశివునికి బిల్వపత్రాలతో అభిషేకం జరిపించుకోవాలి. ఎంతో శ్రేయస్సు, ఎంతో మంచి అదృష్టం మనకు లభిస్తుందండి.
అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు 3 రోజులు సీరియల్గా 5, 6, 7 3 రోజులు ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా చెప్పి మరీ బయటికి వెళ్ళాలి. ఆ 3 రోజులు మాత్రం ఇంటి గడప దాటే టైం వచ్చినప్పుడు, ఇంట గడప దాటుతున్నప్పుడు, వెళ్ళేటప్పుడు కుడికాలే, వచ్చేటప్పుడు కుడికాలతోనే రావాలి ఇంట్లోకి. పంచగ్రహ కూటమి జరిగినప్పుడు ఇది మీకు మంచి జరుగుతుంది. కుడికాలతోనే, ఎడమ కాలుతో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి, పంచగ్రహ కూటమి జరిగినప్పుడు 3 రోజులు మీరు ఎవరికైనా చెప్పి బయటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళినా ఇంట్లోకి కుడికాలు వేయాలి, బయటికి వేసినా కుడికాలు వేసుకొనే మీరు వెళ్ళాలి. అలా వేస్తే మీకు ప్రాణశక్తి లభిస్తుంది, మీకు ప్రమాదాలు జరగవు, ఆస్తి నష్టం జరగదు. ఈ పంచగ్రహ కూటమి ఏంటంటే మనం ఎలా దాన్ని మరల్చుకుంటే అలా జరిగిపోతుందండి మనకి. ఆ రోజు నేను ఆ యొక్క పంచగ్రహ కూటమి రోజు బ్లాక్ ఎర్తులు సుమారుగా కొన్ని వేల బ్లాక్ ఎర్తులు తెప్పిస్తున్నాను. ఎందుకంటే అది శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి. అది అమావాస్య రోజు. నేను ప్రతి అమావాస్యకు ఈ బ్లాక్ ఎర్తులు శక్తివంతం చేసి మీకు పంపిస్తానని చెప్పాను కదా. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ప్రతి ఒక్కరు పేరు పేరున ఎన్ని తెప్పించుకుంటారో తెప్పించుకోండి, ఎన్ని గుమ్మాలు ఉంటే ఆ గుమ్మాలకు కట్టండి. పంచగ్రహ కూటమి రోజు నేను దీన్ని శక్తివంతం చేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా నేను శక్తివంతమైనటువంటి కంకణాలు కూడా ఆ రోజు పంచగ్రహ కూటమి అమావాస్య రోజు వాటిని పూజలో పెట్టి ఇస్తున్నాను. ఎంతోమంది కంకణాలకు అమౌంట్లు వేశారు, మీకు ఐడియా ఉంది కదా. ప్రతి ఒక్కరికి నేను పంపిస్తానండి. మీరు ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కంకణం అనేది కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత నేను పంపిస్తాను మీకు అందరికీ. దీనికోసమే ముందుగానే నేను తీశాను ఈ వీడియో. పంచగ్రహ కూటమి రోజు ప్రతి ఒక్కరి గోత్రనామాలు తీసుకొని పర్ఫెక్ట్గా చూసి ఈ కంకణాన్ని తయారు చేసి మీకు పంపిస్తాను. అది కూడా చేతికి పెట్టుకోండి. దీనివల్ల చెడు దృష్టి పడదు, నరదృష్టి, నరగోస, ఏది ఎవ్రీథింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా మార్పు చెందుతుంది. అది పెట్టుకొని కోర్స్ కరెక్ట్గా రాయండి. న్యూమరాలజీకి సంబంధించినటువంటి కోర్సు ఇచ్చుంటాను మీకు. ఆ కోర్సు కరెక్ట్గా రాయండి, ఇది పెట్టుకొని రాయండి. చాలా పవర్ ఉంటుందండి. అద్భుతమైనటువంటి యోగం అనేది కూడా ఉంటుందండి. ఎందుకు ఇది పెట్టుకొని కోర్సు ఎందుకు రాయమంటున్నానంటే, ఇప్పుడు మన వెహికల్ మీద ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి కారులో వెళ్తున్నాం. సింగిల్గా వెళ్తే ఎలా ఉంటుంది, మధ్య మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతుంటారు, కొంతమంది అక్కడ మనం డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కొన్ని రకాలుగా ఉంటాయి. అదే మన పక్కన ఒక వ్యక్తి కనుక మనకు తోడుగా ఉండి, ఆ వ్యక్తి మంచి పొజిషన్లో ఉండి, ఒక మంచి ఎస్ఐఓ, సిఐఓ, ఏదైనా డిఎస్పీ ర్యాంకో, ఏదైనా ఒక ర్యాంకు ఉన్నటువంటి వ్యక్తి మనతో ట్రావెల్ చేశాడు అనుకోండి, ఏదైనా సమస్య వచ్చినా తను చూసుకుంటాడు. అలాగా ఈ శక్తివంతమైనటువంటి కంకరాన్ని ధరిస్తే ఆ కోర్సు రాసిన ఎడలో కూడా అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. అందుకే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైనటువంటి కంకణాన్ని కట్టుకోండి. ఇది పెద్ద ఖర్చు కాదండి, 250 రూపాయలు, 100 రూపాయలు మీకు పోస్టల్ ఛార్జ్ అయిపోతుంది. ఈ 150 రూపాయలలో పండితుల సంభావన ఇచ్చి వాళ్ళకు అంటే దీని మీద ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీరు బాగుండాలి, మీరు బాగుపడి ఒక 10 మందికి చెప్పాలి, నేను బాగుపడ్డాను, మంచి జరిగింది నాకు, ఈ విధంగా ఉంది అని చెప్పేసి 10 మందికి మీరు చెప్పే ఆలోచనలో మీరు ఉండాలి. ఈ యొక్క జూన్ 6 అమావాస్య పంచగ్రహ కూటమి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల సంపాదన దద్దరిల్లిపోతుంది. ఒకటి సింహరాశిలో జన్మించిన వారు, మీనరాశిలో జన్మించిన వారికి, వృషభ రాశిలో జన్మించిన వారికి, కన్యా రాశిలో జన్మించిన వారికి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ఎంత అదృష్టమో తెలుసా, చాలా జాక్పాట్ కొడతారండి. అందులో ఈ పంచగ్రహ కూటమి ముందు ఈ జూన్ 1వ తారీఖున హనుమాన్ జయంతి జరుగుతుంది సందర్భంగా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంత చక్కటి 23వ తారీఖు మే మనకు గురు పౌర్ణమి వచ్చింది. మే 1వ తారీఖున నర్మదా నదికి పుష్కరాలు మొదలయ్యాయి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి లింకు పెట్టుకుని ఎలా వచ్చాయి. ఇక్కడి వరకు అదృష్ట యోగమే అదృష్ట యోగం. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత నుండి నేను చెప్తున్నటువంటి రాశులు వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ జీవితం చక్కబడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు వీలైతే ఒక్కసారైనా మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరును చక్కటి సంఖ్యాబలంలోకి మీరు మార్పులు చేర్పులు చేసుకోండి. మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ
ఎక్కడ కూడా అసలు చేంజ్ చేసే అవసరం లేదండి. కేవలం ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.